హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రశాంత్ కుమార్ బంగారు. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ మహేంద్ర 3XO నాక్ సెన్సార్ డిఎఫ్ఎల్ ట్యాంక్ పైప్ లైన్ కుక్కలు వచ్చేసినాయి. అది ఎలా పోయింది, దాన్ని ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. ఇది నాక్ సెన్సార్. బయట కస్టమర్ బయట పెడితే కుక్కలు కరిచేసినాయి అంట వైరు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. బయట పెట్టుకునేటప్పుడు కుక్కలు ఉండగట్ట ఉన్నాయో లేదో చూసుకుని పెట్టండి. లేదనుకో మీ వెహికల్స్ కూడా ఇలాగా కట్ చేస్తాయి. సెన్సార్ కాకుండా డిఎఫ్ఎల్ ట్యాంక్ పైప్ లైన్ కూడా కట్ చేసినాయి. ఇప్పుడు అది నాక్ సెన్సార్, డిఎఫ్ఎల్ ట్యాంక్ పైప్ లైన్ రెండు కొత్త వేసేస్తున్నాం. అది ఎలా వేస్తాం, దానివల్ల వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి నాకు తెలిసింది కొంచెం చెప్తాను. డీప్గా వెళ్ళాలంటే చాలా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యేలా కొంచెం చెప్తాను. ఇవి రెండు కూడా ఈ డిఎఫ్ఎల్ ట్యాంక్, ఇది కనిపించేది డిఎఫ్ఎల్ ట్యాంకు. దీని పైప్ లైనే కుక్క కరిచేసింది. ఇది నాక్ సెన్సార్. దీనికోసం కొంచెం చెప్తాను మీకు. నాక్ సెన్సార్ అనేది నైట్రోజన్ ఆక్సైడ్ ఎగ్జాస్ట్లో గ్యాసెస్లో ఎంత ఉన్నది అని చెప్తుంది అన్నమాట. ఇది ఆ సెన్సార్. ఎగ్జాస్ట్ గ్యాస్లో నైట్రోజన్ ఆక్సైడ్ ఎంత ఉందో చెప్తుంది. ఎక్కువ ఉందా, తక్కువ వెళ్తుందా. మ్యాక్సిమం తక్కువ ఉండాలి. ఎగ్జాస్ట్ గ్యాస్లో నైట్రోజన్ ఆక్సైడ్ తక్కువ ఉండాలి. ఒకవేళ ఎక్కువైందనుకో దాన్ని తగ్గించడానికి ఏం చెయ్యాలో ఈసీయూకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు ఈసీయూ నైట్రోజన్ ఆక్సైడ్ని లిమిట్లో పెట్టడానికి ఏం చేయాలో అనేది అది డిసైడ్ చేస్తుంది. అదేం చేస్తుంది, డిఎఫ్ఎల్ ట్యాంకు ఉంది కదా, దాంట్లో డిఎఫ్ఎల్ ట్యాంక్లోంచి డిఎఫ్ఎల్ని క్యాటలిక్ కన్వర్టర్లో స్ప్రే చేసి నాక్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ నాక్ సెన్సార్ పని ఏంటంటే ఎగ్జాస్ట్లో ఎంత ఎమిషన్ వెళ్తుంది మాత్రమే చూస్తుంది. ఎక్కువ వెళ్తుందా, తక్కువ వెళ్తుందా, ఎంత పర్సెంటేజ్ వెళ్తుంది అనేది ఈసీయూకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది దాని పని. ఇది డిఎఫ్ఐల్. ఇప్పుడు డిఎఫ్ఐల్ పైప్ లైన్ పోయినాయి కదా, దీనికి వచ్చేద్దాం. ఇది డిఎఫ్ఐల్ ట్యాంకు. దీనిపైన ఒక క్యాప్ ఉంటుంది, చూపిస్తాను. క్యాప్, దానికి సేఫ్టీకి క్యాప్ ఇస్తాడు. ఎందుకంటే చాలా ప్లాస్టిక్ కదా, ఏమైనా హై స్పీడ్లో రాయలు వెళ్తే ఇరిగిపోతాయి. కాబట్టి పైన క్యాప్ ఇస్తారు. ఇది డిఎఫ్ఐల్ పంపు. దీనికి ఏం డ్యామేజ్ జరిగినా సరే మొత్తం ట్యాంక్తో సహా మార్చాలి, విడివిడిగా రాదు, ఒకటే పార్ట్ ఉంటుంది. ఇది తీసేది చాలా జాగ్రత్త. ఆ పంపుకు చివర నాజిల్ చాలా డెలికేట్గా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా తీపితే విరిగిపోద్ది. చూసి దాంట్లో డిఎఫ్ఐల్ కారుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండదు దాని దగ్గర, ఎందుకంటే కంట్లో గట్ట పడితే కొంచెం మంచిది కాదు, ఎందుకంటే కెమికల్స్ కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పుడు ఆ డిఎఫ్ఐల్ ట్యాంక్ పైప్ లైన్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఇందాక కింద కట్ అయిపోయింది కదా, ఇదే లైను కింద నుంచి పై వరకు క్యాటలిక్ కన్వర్టర్ డోసింగ్ మాడ్యూల్కి అటాచ్ అయి ఉంటుంది. డోసింగ్ మాడ్యూల్ అటాచ్ అయ్యి ఎప్పుడైతే ఎక్కువ ఎమిషన్ వెళ్తుందని తెలిసినప్పుడు ఈ డోసింగ్ మాడ్యూల్ డిఎఫ్ఐల్ని క్యాటలిక్ కన్వర్టర్లో స్ప్రే చేస్తుంది. అలా స్ప్రే చేయడం వల్ల నాక్స్ అనేది కంట్రోల్ అవుతుంది. దీనికి ఇంకా కెమికల్కి అది ఇంకా చెప్పాలంటే చాలా క్లారిటీగా చెప్పాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. డిఎఫ్ఐల్ అంటే ఏంటి, తర్వాత ఇది ఎలాగ ఎమిషన్ ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది చాలా పెద్ద టాపిక్. అదన్నీ మనం చెప్పాం, ఇంకో చాలా పెద్దగా అయిపోద్ది. కాబట్టి మనం సింపుల్గా చెప్పుకుందాం. ఈ పైపులు ఎలా మార్చాలి, ఆ పైపులు తీసి మళ్ళీ కొత్త పైపులు ఎలా ఫిట్ చేయాలి అంతవరకు మాత్రం తెలుసుకుందాం. ఎక్కువ తెలుసుకోవద్దు, ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్. మొత్తం డిఎఫ్ఐల్ అంటే ఏంటి చెప్పాలి, డిఎఫ్ఐలో ఏముంటుందో చెప్పాలి. డిఎఫ్ఐల్ యూజ్ చేసి ఎమిషన్ని నైట్రోజన్ ఆక్సైడ్ని ఎలా కంట్రోల్ చేస్తారో చెప్పాలి. ఇవన్నీ చెప్పుకుంటూ రావాలంటే చాలా టైం పడుద్ది, కానీ షార్ట్గా చెప్తాను. వీలు ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకుందాం సపరేట్గా డిఎఫ్ఐ అంటే ఏంటో. ఇది డోసింగ్ మాడ్యూల్, దీనికోసం చెప్తాను. ఇది డిఎఫ్ఐల్ని క్యాటలిక్ కన్వర్టర్లో
స్ప్రే చేసే దాన్ని డోసింగ్ మాడ్యూల్ అంటారు. చిన్న కాంపోనెంట్. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ECU దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎమిషన్ ఎక్కువ, నాక్స్ ఎక్కువ వెళ్తుంది అన్నప్పుడు దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి DFIని స్ప్రే చేసి నాక్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది దీని పని. అలా కంట్రోల్ చేయడం ద్వారా బయట అట్మాస్ఫియర్లోకి ఎక్కువ ఎమిషన్ రిలీజ్ అవ్వకుండా ఈ నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఈ DFI స్ప్రే చేయడం వల్ల కెమికల్ రియాక్షన్ జరిగి బయట కాలుష్యం అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. దానికి అది పవరు. ఇది నా క్యాటలిక్ కన్వర్టర్ పైన ఉండడం వల్ల ఎగ్జాస్ట్ గ్యాస్ కదా, ఎక్కువ హీట్లో ఉంటుంది కాబట్టి అది ఓవర్ హీట్ అవ్వకుండా దీనికి మళ్ళీ సపరేట్గా కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సపరేట్ కూలింగ్ సిస్టమ్. మన ఇంజిన్ కూలింగ్ అవ్వడానికి ఎలా రేడియేటర్ ఉంటుందో, రేడియేటర్ వాటర్ పంప్ ఎలా ఉంటుందో దీనికి కూడా చిన్న వాటర్ పంప్ ఉంటుంది. అంటే ఎక్కువ ఎమిషన్ వెళ్ళేటప్పుడు ఇది నాన్ స్టాప్గా స్ప్రే చేస్తూ ఉన్నప్పుడు ఇంజిన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఆ హీట్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి హీట్ దీనికి కూడా ఎక్కువ రావడం వల్ల ఇది హీట్ ఎక్కిపోతుంది. కాబట్టి ఆ హీట్ ఓవర్ హీట్ అయ్యి ఇది డ్యామేజ్ అవ్వకుండా దీనికి కూడా కూలెంట్ సిస్టమ్ అనేది పెట్టాడు. దీనికి సపరేట్గా ఒక చిన్న పంపు ఉంటుంది. అదే పంపు ఎప్పుడైతే ఇది హీట్ అయిందంటూ ECU తెలిసిందో ECU దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ అవ్వగానే కూలెంట్ అనేది లోనికి వెళ్ళి ఒక రౌండ్ వేసి మళ్ళీ వెంటనే వచ్చి ఇంజిన్ బ్లాక్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ కూలింగ్ అయ్యి రేడియేటర్లోకి వెళ్ళి మళ్ళీ కూలింగ్ అయింది, మళ్ళీ వచ్చి మళ్ళీ పంపుతోడి మళ్ళీ దాన్ని అలా కూల్ చేస్తుంటుంది. మరి అది ఓవర్ హీట్ అవ్వకుండా. ఇది నాక్స్ సెన్సార్. దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇవి మనం తీసేసిన పైపులు. ఇది అప్పర్ మాట, అప్పర్ పైపు DFI పైపు, అది లోయరు. ఇవి ఎంతెంత కాస్ట్ ఉంటుందో సార్ చూద్దాం. ఫస్ట్ అప్పర్ పైప్ ఇది లోయర్ పైపు కొత్తవి వచ్చినాయి. ఇది నాక్స్ సెన్సారు. చెప్పాను కదా ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందని. చూద్దాం, దీనికి కూడా ప్రైస్ కూడా చూపిస్తాను ఎంతనే ఉందని. దీని ప్రైస్ ఎంత ఉన్నదో కూడా చూద్దాం. కొత్తవి అయితే వచ్చేసినాయి. దీని ప్రైస్ ఎంత ఉంటుందంటే చూద్దాం ఒకసారి ఎంత ఉంటుందో. మీరే షాక్ అవుతారు చూసి, అంత చిన్న పాట అంత కాస్ట్లీయా అని. అది నేను వీడియో సరిగ్గా పెట్టలేదు. 22,000 ఎంతో ఉంటుంది అనుకుంటా. కొత్త పైపులు వేసేస్తున్నాం. సేమ్ ఎలా తీసామో సేమ్ అలాగే క్లిప్లన్నీ పెట్టుకుంటూ పొజిషన్లో కంపల్సరీ ఎక్కడ తీసామో అక్కడే పెట్టుకుంటూ వచ్చేస్తే సరిపోద్ది. కిందకు కూడా లాగేసాను. ఈ అప్పర్ పైప్కి సిల్వర్ ఫాయిల్ ఎందుకు ఇచ్చాడంటే ఇంజన్ పక్కనే ఉన్నది కాబట్టి అది హీట్ అవ్వి ఆ ప్లాస్టిక్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ పైన సిల్వర్ కోటింగ్ ఒక లేయర్ అనేది ఇచ్చాడు. దానివల్ల హీట్ అనేది రిఫ్లెక్స్ అయ్యి దాని పైప్ అనేది హీట్ ఎక్కకుండా కొంచెం సేఫ్గా ఉంటుంది అనమాట. ఇంజిన్ క్యాబిన్లో ఓవర్ హీట్ ఉంటుంది కాబట్టి దానికోసం దాని మీద సిల్వర్ ఇచ్చాడు. మీదంతా ప్లాస్టిక్, పెద్ద ప్లాస్టిక్ ఇచ్చాడు కాబట్టి అది పైన హాఫ్. మ్యాక్సిమం నేను సగం హాఫ్ పోయింది అనుకున్నాను, కానీ బ్యాక్ సైడ్ పార్ట్లో కూడా చిన్నది ఖర్చు అయింది కుక్క, కాబట్టి అది కూడా మార్చాల్సి వచ్చింది. 1200 ఎంత ఉంది బ్యాక్ సైడ్ పైపు. దీన్ని కూడా సేమ్ ఏ ప్లేస్లో తీసామో సేమ్ అదే ప్లేస్లోంచి పెట్టేసి ఆ ట్యాంక్ పైనుంచి వస్తుంది కదా, చాలా కష్టం. అంటే చేతులు గట్రా దూరం ఇరుకులోకి. ఇప్పుడు ఆ ఫ్యూయల్ పైపు ట్యాంక్ ఇప్పడం కన్నా ఎలా ఒక కొంచెం కష్టపడి ఆ పైపున ఇరుకులో తీసి పెట్టడమే బెటరు. పెట్టేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పంపుకి ఆ క్లిప్ పెట్టేటప్పుడు మళ్ళీ లాగి చూడాలి సిట్టింగ్ అయ్యిందా లేదా అనేది లాగి చూడాలి. లేదా ఇంకో రన్నింగ్లో వదిలేదంటే అదో ప్రాబ్లం అవుతుంది. సేమ్ ఎక్కడ క్లిప్లు అక్కడ పెట్టేసేయాలి. మళ్ళీ ఏలపడుతూ ఉన్నాయి ఇంకో దీనికన్నా తగిలి ఊడిపోతే అదో ప్రాబ్లం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కడ క్లిప్లు అక్కడే పెట్టేసి ఏ ప్లేస్లో ఉన్న క్లిప్ని ఆ ప్లేస్లో ఫిట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది, ఒకసారి తీస్తే అలవాటు అయిపోద్ది. దాని పొజిషన్ ఏంటనేది మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది చెప్పాను కదా అప్పర్ పైపు, ఇది లోయర్ పైపు, రెండేళ్ళ జాయింట్ ఇక్కడ ఉంది. ఇది కూడా పెట్టేశాను అంతే.
పైప్ వేయడం కంప్లీట్ అయిపోయింది. దాన్ని చిన్నగా ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉంటే చేసేసి డిఎఫ్ఎల్ ట్యాంక్ పైప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ పక్కన పీకిన వైరింగ్స్ కూడా ఇవి కూడా సరిగ్గా వాటి పొజిషన్లో పెట్టేస్తే ఒక వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా కష్టం, లోన్ ఎక్కడో ఇరుకులో ఉన్నాయి, తప్పదు చేయాల్సిందే. చెయ్యకపోతే మళ్ళీ అవి రన్నింగ్లో కింద కూడిపోయినాయి అనుకో, దేనికైనా తెగిపోయినాయి అనుకో, మళ్ళీ ప్రాబ్లం అందే అని చెప్పేసి మనకేస్తారు బిల్లు. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకుంటే మంచిది, తప్పు కాదు. డిఎఫ్ఎల్ ట్యాంక్ పైన ప్రొటెక్టివ్ క్యాప్ కూడా వేసేస్తాం, ఎందుకంటే మర్చిపోయాము అనుకో, అలాగే మర్చిపోతాం. కాబట్టి అన్నీ వేసేసుకోవాలి. తీసిన తర్వాత దీనికి 4 వస్తాయి, 4 క్లిప్లు వస్తాయి. 4 క్లిప్లు కూడా వేసేసుకుని గట్టిగా ఉందో లేదో ఒకసారి లాగి చూడాలి. ఒక్కోసారి రన్నింగ్లో పడిపోతుంటే సరిగ్గా వేయకపోతే, కాబట్టి సరిగ్గా వేసాం లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెప్పాను కదా, నేను ప్రైస్ చూపిస్తాను, నాక్ సెన్సార్ ప్రైజు ఇదే. వీడియోలో చూసాను కదా, ఫాస్ట్కి వెళ్ళిపోయింది. దాని మీద ప్రైస్ ఎంత చూసి చెప్పండి. వీడియోలో కరెక్ట్గా ప్రైస్ వచ్చే దగ్గర స్టాప్ చేసి చూసి ఎంతో చెప్పండి. కొత్తది తీసుకుని వేసేస్తున్నాం, చాలా జాగ్రత్తగా వేయాలి, డ్యామేజ్ కట్ అవ్వకూడదు. ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కించాలి. ఒకసారి ఆ పైన ఆ థ్రెడ్ అనేది స్లిప్ అయ్యి రాంగ్ థ్రెడ్ ఎక్కిందా, పైప్ని మార్చలేము, సైలెన్సర్ పైప్ని, అలాగే సెన్సార్ని మార్చలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా 1-2 సార్లు థ్రెడ్లోకి ఎక్కిందా లేదా చూడాలి. రాంగ్ థ్రెడ్ ఎక్కిందంటే అదో ప్రాబ్లం అవుతుంది, ఎయిర్ లీక్ అయిపోతుంది. అదేమి ₹2 పాట్ కూడా కాదు. చాలా జాగ్రత్తగా టైట్ వేయాలి. రాంగ్ థ్రెడ్ ఎక్కిందనుకో మళ్ళీ పెద్ద ప్రాబ్లం కింద ఉంటుంది, ఎయిర్ లీక్ అవ్వడం అని, మళ్ళీ సెన్సార్ అనేది టైట్గా ఎక్కడము, లేకపోతే ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీడియం టైట్ వేసుకుని లాక్ చేసేసుకోవాలి. అయిపోయింది. దాన్ని స్టాండ్ కూడా వేసేస్తున్నాం. ఈ నాక్ సెన్సార్కి సపరేట్గా స్టాండ్ ఇస్తాడు, కింద స్టాండ్ ఇచ్చి దానికి గార్డ్ ఇస్తాడు. ఎందుకంటే సపరేట్గా గార్డ్ ఇవ్వడం ఎందుకంటే, పైన ఒక హెవీ మెటల్ ప్లేట్ ఎత్తాడు. ఎందుకంటే ఏమన్నా రన్నింగ్లో మనం 100 స్పీడ్లో వెళ్ళేటప్పుడు దానికి ఏదైనా రాయి తగిలిందనుకో అది పోతుంది. కాబట్టి అది పోకుండా సపోర్ట్గా దానికి ఒక మెటల్ ప్లేట్ ఇస్తాడు. కాబట్టి అది మ్యాక్సిమం ఎటువంటి పరిస్థితులు అయినా సరే కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలా అయితే లాస్ట్కి ఫిట్ చేస్తాం, కంప్లీట్ అయిపోయింది వర్క్. నాక్ సెన్సర్ వేస్తాం, డిఎఫ్ఎల్ పైప్లైన్ వేస్తాం, కంప్లీట్ అయిపోయింది. ఈసారి ఒకసారి చెక్ చేయాలి ఏమీ ల్యాంప్స్ వస్తున్నాయి ఏంటి అనేది. ఇంతకు ముందు వచ్చిన ల్యాంప్స్ ఓన్లీ వస్తున్నాయా లేదా, క్లియర్ అయిపోయినాయా కోడ్స్ అని చూడాలి. ఒకసారి బండి సెల్ఫ్ కొడదాం. సెల్ఫ్ కొట్టిన తర్వాత ఏమేమి కోడ్స్ వస్తున్నాయో, ఏమేమి ల్యాంప్స్ వెలుగుతున్నాయో చూద్దాం. ఓకే, సెల్ఫ్ కొట్టాను. ఓకే, మనం డిఎఫ్ఎల్ పైప్లైన్ వైర్ వేసాం కదా, పైపు ఆ డిఎఫ్ఎల్ సింబల్ వస్తుంది. సెన్సర్ వేసాం కదా, మాల్ ఫంక్షన్ ల్యాంప్ వస్తుంది. చూసి కూడా చెప్తున్నారు, ఆల్రెడీ చెప్పేస్తున్నారు మాల్ ఫంక్షన్ ల్యాంప్ అని వస్తుందని. ఇంకా ఇన్ని మామూలే. ఈ కంపల్సరీ ఐస్మెంట్ పెట్టి క్లియర్ చేయాల్సిందే. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత 2 క్లియర్ చేస్తే 2 క్లియర్ అయిపోతాయి. ఒకసారి ఐస్మెంట్ పెట్టి చూడాలి. ఇది ఇంజిన్ ల్యాంపు. అంటే ఒకసారి సెన్సార్ తీసాం కదా, సెన్సార్ తీస్తే మళ్ళీ కొత్త సెన్సార్ వేసాం కాబట్టి ల్యాంప్ అనేది కంటిన్యూ అవుతుంది. మనం మళ్ళీ ఐస్మెంట్ పెట్టి క్లియర్ చేస్తే అప్పుడు మళ్ళీ కొత్తగా వేసుకున్న సెన్సార్ అది తీసుకుంటుంది. ఐస్మెంట్ పెట్టి చూద్దాం ఎంత ఉంది, డిఎఫ్ఐల్ అనేది ఎంత ఉందో కూడా చూద్దాం. దీంట్లో మెనూలోకి వెళ్ళి ఫ్యూల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే దాంట్లో ఫ్యూల్ ఎంత ఉంది, రేంజ్ ఎంత దూరం వెళ్తుంది అని చెప్తుంది. దాని పక్కన డిఎఫ్ఐ లెవెల్ ఉంటుంది. డిఎఫ్ఐ లెవెల్ 93% ఉంది, ఫుల్గానే ఉంది, పర్వాలేదు. ఓకే.
డిఎఫ్ఎల్ ఒకవేళ 20 లీటర్స్ 20%కి వచ్చినా సరే అది ఇండికేట్ చేస్తుంది మనకి. పక్కన వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. టెంపరేచర్ ఎంత ఉంది, టైర్లో ఎంత పిఎస్ఐ ఉంది, అదే ప్రెజర్ ఉంది అనేది మనకి టైర్లో ఉన్న టీపీఎంఎస్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సెన్సార్స్ మనకి ఇది డిస్ప్లేలోకి ఎప్పటికప్పుడు సిగ్నల్స్ పంపుతూ ఉంటాయి. మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఐస్ మ్యాట్ పెట్టేసి మనం కోడ్ని క్లియర్ చేస్తే అంతే, నార్మల్ అయిపోద్ది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.